లక్షలు, నాకు కమ్యూనికేషన్ పెద్దగా లేదు, ఇండస్ట్రీ గురించి అవగాహన తెచ్చుకొని నిలబడితే ఇప్పుడు నెలకు 6 లక్షలు తీసుకున్నాను నేను చెప్తే ఆ పిల్లగానికి ఏమర్థం కావాలి? ఏమర్థం కావాలి మీరు చెప్పండి కదా. ఆయనకేమర్థమైందంటే నీ కింద పెట్టుకో అంటున్నాను. ఇన్నే కాదు, సిద్ధార్థ్ సింగ్ వెస్టీస్ ద్వారా ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఇన్కమ్, ఆసియా ఖండంలోనే డైరెక్ట్ సెల్లింగ్ పేరు చెప్తే ముందు నువ్వు డైరెక్ట్ సెల్లింగ్ అని పేరు కొట్టగానే ఆసియా ఖండంలో నెల జీతం అత్యధికంగా తీసుకునే వ్యక్తి పేరు సిద్ధార్థ్ సింగ్. ఆయన వెస్టీలో ఉన్నాడు. నెలకు ఎంత అంటే 1,72,00,000. ఆయన ఒక నిమిషం మ్యాట్ దాని గురించి చప్పట్లు కొడుతుంది కానీ విషయం అది కాదు. 1,72,00,000 తీసుకునే వ్యక్తి వాళ్ళ కొడుకు బర్త్డేకి కనీసం ఒక కేక్ కూడా ఇప్పలేనటువంటి పొజిషన్ నుంచి కరెక్ట్ 10 సంవత్సరాలు నిలబడితే ఇప్పుడు దాని పొజిషన్. వాళ్ళ కొడుకుకి ఒకసారి గ్లోబ్ ఉంటుంది కదా సార్, ఇట్లా గ్లోబ్ తిప్పుతారు కదా, అది తీసుకొని ముందర పెట్టి బిడ్డ నువ్వు తిప్పి ఇట్లా నువ్వు 7 ఏళ్ళు పెడితే అది తీసుకుపోతాను, ఆ పొజిషన్ వచ్చింది ఇప్పుడు. వాళ్ళ ఇంట్లో ఉండేటటువంటి డ్రైవర్, నమ్మకస్తుడైనటువంటి ఒక డ్రైవర్కు ఒక ఇల్లు ఇచ్చేసింది ఆయన డ్రైవర్. ఇది నేను మీటింగ్లో చెప్పిన, మా దోస్తులు బయటకు వచ్చి ఆ డ్రైవర్ నేను పాడుగాను, నేను 7 సార్లు నేను కాపాడే దేవుడు. వేటాడే పులి లెక్క ఉండాలా, తప్పించుకునే జింక లెక్క ఉండాలా? ఇక ఎవడు కాపాడుతాడు మన ఇంట్లో? డ్రైవర్ని అయితే బాగుండు, ఇల్లు వచ్చేది నాకు. ఒరే డ్రైవర్ని అయితే కాదు, ఆయన లేకుండా నువ్వే ఇల్లు ఇచ్చినోనివి. ఆయన మనిషే, నువ్వు మనిషే. ఇచ్చేటోని ప్లేస్లో ఉండి ఆలోచించాలి ఎవరైనా. ఎస్ఆర్ రావు. అందుకే నేను ఇక్కడ పైసలు చూసి టెంప్ట్ కాకండి. ఒక్క పైసా కూడా తేడా లేదు. అక్కడ మీకు ఏ డబ్బు వచ్చిందో ఆ డబ్బు వాళ్ళకి వచ్చింది. బ్యాంక్ స్టేట్మెంట్లు, ఐటీ రిటర్న్స్, టీడీఎస్ అన్ని ప్రూఫ్లు ఉంటాయి. మీరు ఎవరైనా చెక్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఒక్క పైసా, రూపాయి కాదు, పైసా తేడా వచ్చినా మీరు నన్ను అడగొచ్చు, నేను నెక్స్ట్ మినిటే వెస్టింగ్ పని చేస్తాను. అది వాస్తవమే. కానీ డబ్బు వచ్చింది కాబట్టి ఉరికొచ్చినాం అనుకో ఆగమైంది. సరే ఇప్పుడు నాకు నెలకు 6 లక్షలు వస్తున్నాయి కాబట్టి వెస్టింగ్ గ్రేటా? మాట్లాడాలి అందరూ. మన భాషలో చెప్తా. ఒక డాక్టర్ ఆపరేషన్ చేసిండు, ఫీజు 2 లక్షలు తీసుకుండు. ఎంత? మౌనవ్రతం ఏం లేదు కదా మీకు, మరి మాట్లాడరు. ఎంత తీసుకుండు ఫీజు? అంటే డాక్టర్ ఎంత సంపాదించినట్టు? 2 లక్షలు. గంట సేపట్లో 2 లక్షలు సంపాదించిన డాక్టర్ గ్రేట్ అంటారా? ఆపరేషన్ చేసి చచ్చిపోయేటోని బతికించింది కాబట్టి గ్రేట్ అంటారా? మాట్లాడాలి కదా. చేసే పని గొప్పదైతే రూపాయి సంపాదించిన గొప్పోడే, ఆ బిజినెస్ కూడా గొప్పదే. ఎస్ఆర్ నువ్వు మందిరం నుంచి నువ్వు 1 కోటి రూపాయలు సంపాదించినా నిన్ను డేకన్ కూడా డేకడేవాడు. ఇప్పుడు ఇక్కడ 6 లక్షలు వచ్చినాయి కాబట్టి వెస్టీజ్ గొప్పదా అంటే కాదు. ఏం చేస్తే 6 లక్షలు వచ్చినాయో ఆ పని గొప్పదైతే, ఆ పని గొప్పదని మీకు అనిపిస్తే డెఫినెట్గా వెస్టీజ్ గొప్పదే. ఎస్ఆర్ నో. ఇప్పుడు మనకి ఏం తెలవాలి? ఎవరెవరికి పైసలు వచ్చినాయో తెలవాలన్నా, ఏం చేస్తే వచ్చినాయో తెలవాలన్నా? మాట్లాడాలి ఎన్నుకోవాలంతా. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని చాలా మంది వనపర్తిలో కూడా పట్టదా? టోపీ ఎవరికని ఇలా పట్టదా? లేపర్ కానీ పడుతుంది, చాలా మంది పడి ఉంటుంది. ఏం చెప్పారంట అంటే 100కు 300 పడతాయి అని చెప్పగానే 100నే కదా పెట్టిండు, 300 పడ్డాయి. మళ్ళీ 1000 పెట్టిండు, 3000 పడ్డాయి. 10,000 పెట్టిరు, 30,000 పడ్డాయి. ఈసారి ఆగిగా ఏ గిత్తగానో 3 వెయిట్ చేస్తాడని లచ్చ కట్టిండు, పీకిని. ఏం కాన్సెప్ట్ నమ్మి కట్టినావు ఒక్కసారి ఆలోచించండి. వనపర్తిలో జరిగింది కాబట్టి మీకే చెప్తున్నాడు. ఏం చెప్పింది నీకు ఆ కాన్సెప్ట్? 3 ఇంతలు అయితే అంటే అరే బోసిడీకే ఏ బ్యాంకులో 1 రూపాయి 3 రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తారు బే అని అడగాలా లేదా? అప్పుడు అడగలేదు. లచ్చ పోయినప్పుడు ఏమడుతూ పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చిన సిగ్గుల్లో ఆల్రెడీ అంట. ఏ సార్ నో, ఆ కంపెనీ ధైర్యమే అది. వీడెవ్వరు కంప్లైంట్ చేయడు, పోతే ఈ నుంచే పోతుంది. ఎవరు కట్టమని నేను మధ్యలో ఇల్లేదంటారని చెప్పి పెళ్ళాలని కూడా చెప్పాడు ఇంకా. ఎస్ఆర్ నో. నేను మీకు డైరెక్ట్ సెల్లింగ్ గురించి చెప్పే ముందు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు తెలుసో తెలియకనో బలవంతంగానో ఈ మీటింగ్కు నేను చెప్పేది వినడానికి వచ్చాను. ఒకవేళ మీకు ఈ బిజినెస్ నచ్చితే నా ద్వారానే ఇళ్ళకి రావచ్చు. ఈ రోజు నుంచి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోకి ఐ ఆమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఓన్లీ వెస్టేజ్. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లోకి నేను మాట్లాడేది వినే రావచ్చు మీరు. ఇప్పుడు నా మీద ఉన్న 2 బాధ్యతలు ఏంటంటే, మొట్టమొదటి మీ సక్సెస్. ఎస్ఆర్ నో. మీరు సక్సెస్ అయ్యేటటువంటి విషయాలు నేను చెప్పాలి. రెండో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మొదటిది ఒకవేళ మీరు సక్సెస్ కాకపోయినా నాకు పెద్ద ఇబ్బంది లేదు, కానీ మీరు నా ద్వారా వచ్చిన మీరు మోసపోతే మొదటి జరిమానా నాకే పడుతుంది. ఎస్ఆర్ నో. కాబట్టి మిమ్మల్ని మోసపోకుండా చూసుకోవడానికి మొదటి ప్రయారిటీ ఇవ్వాలి. సక్సెస్ అయ్యేటటువంటి ప్రయారిటీ కొంచెం తక్కువ ఇచ్చినా లేట్గా తెలుసుకున్నా నో ప్రాబ్లం. ఎస్ఆర్ నో. డబ్బులు ఎవరికి అవసరం లేదు. అమ్మా ఫోన్ బంద్ చేయాలి సార్ ప్లీజ్. ఎవరు ఫోన్ మాట్లాడుతున్నారు ప్లీజ్ అమ్మ, కొద్దిసేపు తర్వాత మీరు ఫోన్ మాట్లాడుకోరి ఇంటికి పోయి మొత్తం వంటలక్క డాక్టర్ బాబు దగ్గర సాయంత్రం దాకా చేసుకో, నాకు సంబంధం లేదు. ఇక్కడ వచ్చిరు కాబట్టి తెలుసుకోండి. జర ఊపుడు కూడా ఆపుర్రు అయ్యి
ఒక్క గంట సేపు ఉబ్బరాన్ని తట్టుకోలేకపోతే ఎట్రా? వనపర్తలు కూడా ఉబ్బరిస్తుంది, ఆర్ట్ల కాడ ఉబ్బరిస్తుంది, హైదరాబాద్లో ఉబ్బరిస్తుంది. ఏసీఆర్లో కూర్చున్న వాళ్ళు వచ్చి రైడ్కి ఎవరన్నా సార్ మా బాత్రూంలో కూడా ఏసీ ఉంటుంది, నాకు అసలు హీట్ పడదు ఉండరా సార్ ఎవరన్నా అట్లా? చూస్తే అర్థమైతేనే ఉంది, అంతా నా పాలెంలే. ఎవరు మొత్తం రిచ్ కిడ్స్ ఎవరు కనబడతలేరు. రిచ్ కిడ్స్ అంటే కొంచెం కడుపు కదలకుండా పనిచేస్తున్నారు. ఎవరు లేదు, అంతా కాయ కష్టం చేసిన మొక్కాలి నా లెక్క. నేను బర్రగాసిన ఇప్పుడు సూట్ వేసిన కానీ బర్రగాసిన బ్యాచ్ మనది కూడా. ఒక గంట సేపు ఉబ్బరాన్ని తట్టుకోవచ్చా లేదా? సార్ నో. ఉబ్బరం మీకు కనబడొద్దంటే నన్ను చూడరు, నేను చెప్పేది నూరు, నేను చెప్పేదాన్ని రెస్పాండ్ అవ్వరు. ఉబ్బరం గిబ్బరం అంతా కొట్టుకుపోతుంది. ఆర్ యూ రెడీ? సార్ నా పేరు సైదులు, మాది రంగారెడ్డి జిల్లా మంచాల్ మండల్, ఆరుట్ల మా ఊరు పేరు. వెస్టీజ్ అనేటటువంటి ప్లాట్ఫామ్కి రాకముందు ఫార్మా కంపెనీలో ఒక 6 సార్లు ఇంటర్వ్యూకి పోయి 7వ సారి బలవంతంగా బతిలాడితే నాకు వచ్చిన జాబ్ పేరు మెడికల్ రిప్రజెంటేటివ్. తెలంగాణ మొత్తానికి రీజనల్ సేల్స్ మేనేజర్ దాకా నేను మెడికల్లో పనిచేసిన. వనపర్తి కూడా నాకు వన్ ఆఫ్ ద టెరిటరీ. అప్పుడు వనపర్తి కొత్తకోట కూడా వచ్చి బండి మీద వచ్చి కాల్స్ చేసుకుని వెళ్ళిపోయాయి డాక్టర్స్ని. తెలంగాణ రీజనల్ సేల్స్ మేనేజర్ నేను 2020లో 50,000 రూపాయలు నా జీతం. ఈ గ్యాప్లో అంటే 2010 నుంచి 2020 10 సంవత్సరాల గ్యాప్లో ఇలాంటి కొన్ని మీటింగ్లకి, ఇట్లాంటి కొన్ని అవకాశాలకి నా ఫ్రెండ్స్ నన్ను పిలిచేది, సైదులు నువ్వు ఒక్కటే ఆదాయం మీద డిపెండ్ అయి ఉన్నావు, అది చాలా డేంజర్. ఒక దగ్గర నుంచే డబ్బు వస్తుంటే ఆగిపోతే నువ్వు రోడ్డు వాడు. ఎట్లా అయిపోతుందంటే పుస్తకం నీ కంపెనీ ఓనర్కు కోపం వచ్చింది. కోపం కూడా అవసరం లేదు సార్, ఇట్లా చూసి నీ ముఖం నచ్చకపోయినా కూడా రెసిగ్నేషన్ ఇవ్వని అంటారు. అది దానికి మనం ఒప్పుకొని అపాయింట్మెంట్ లెటర్ మీద సంతకం పెడతాం ఫస్ట్. ప్రైవేట్ జాబ్ల గురించి చెప్తున్నాను, గవర్నమెంట్ జాబ్ కూడా కట్టే ఉంటుంది. అంటే కంపెనీ ఓనర్కి నచ్చకపోయినా నేను తీసేస్తే నువ్వు రోడ్డు వాడు. లేదు నీకు నీ కంపెనీ ఓనర్ నచ్చక ఏదో ఏమంటారు ప్రెజర్లా లోన్ అయిపోయి నీకు కొంచెం ఇబ్బంది అనిపించి జాబ్ రిజైన్ చేసినావు అనుకో, అప్పుడు ఎవరికి ఇబ్బంది? అంటే ఎటుబడి మనకే. అటు నుంచి వచ్చినా ఇటు నుంచి వచ్చినా మనమే రోడ్డు మీద పడతాం. ఒక పర్సన్ రోడ్డు మీద పడుతుందంటే వాడు ఒక్కడు పడ్డట్టు కాదు, వాడు నమ్ముకున్న కుటుంబం మొత్తం రోడ్డు మీద పడ్డట్టు. ఎస్ఆర్ నో? ఇవి నా ఫ్రెండ్స్ నాకు చెప్పేది. పైసలు చాలా ఇంపార్టెంట్ రా, పైసల మీద కొంచెం ఫోకస్ చేయి, ఇంకేమన్నా చెయ్యాలి. ఒక జాబ్ తోటే పోతే మాత్రం ఆగమవుతావు బిడ్డ. నీకేమన్నా జరిగింది జాబ్ పోతేనే ఆగమవుతుంది, నువ్వే పోతే ఇంకా ఆగమవుతుంది ఫ్యామిలీ. ఇట్లా నాకు చెప్తే ఈడు దాకా పోయేది, లోపలికి పోకపోయేది. మనకు లోపలికి ఎందుకు పోనప్పుడు అంటే పొద్దుగాల ఇంట్లోకి వెళ్తుంటే అమ్మ బిడ్డ టిఫిన్ పెట్టుకోపోరా అంటే ఒక టిఫిన్ ఇంతలా బ్యాగ్లో పెట్టుకొని లోడా అనుకుంటా అని. అప్పుడు టిఫిన్ మనకు ఆనదు. 2 గంటలకు 2 అవుతుంది టైం. అప్పుడు అమ్మ చెప్పింది కరెక్టే కదా అనిపిస్తుంది. ఎస్ఆర్ నో? పొద్దుగాల ఎందుకు పెట్టుకపోలే? నీకు టిఫిన్ అవసరం లేక కాదు, బరువై కాదు. పొద్దుగాల బిర్రుగా తిన్నాం ఇంట్లో, ఏళ్ళు పెడితే అంతటి తిని అని వెళ్తాం ఇంటికి. అప్పుడు అన్నం విలువ తెలియదు. ఎస్ఆర్ నో? కరెక్ట్ 2 కాగానే కరెక్టే చెప్పింది అమ్మ, టిఫిన్ చేస్తే అయిపోయింది అని అప్పుడు అనిపిస్తుంది. నా ఫ్రెండ్స్ కూడా ఆల్రెడీ నాకన్నా ముందే జీవితంలో డక్కా ముక్కలు తిన్నోళ్ళు నా కోసం చెప్పారు అన్నట్టు, సైదులు జీవితంలో జాబ్ ఒక్కటి చేసినాడు ఇప్పటిదాకా ఎవడు బాగుపడలేరా, జాబ్తో పాటు ఇంకేమన్నా చేయాలి, నిజాయితీగా ధర్మబద్ధమైన మార్గంలో ఇంకేమన్నా చేయాలి, పార్ట్ టైం ఏమన్నా చేయాలంటే నేను వారం మొత్తం ఆదివారం కోసం వెయిట్ చేసేది. ఆదివారం రాగానే పొద్దున్నాక ఇంటికాడ అదొకటి ఇదోటి వండుకొని తిని పండుకుంటే ఇక సోమవారం నాడు పొద్దుముఖంగా గొలుసులు పెట్టి గుంజుకోపోయినట్టే జాబ్. నవ్వుతులంతా కళాకారులే మా దోస్తులు, అందరికి అదే బాధ. ఎస్ఆర్ నో? ఎందుకు అంటే అది నీ పని కాదు, నీ సంపాదన కోసం పోతలేవు. ఆయనకి ఎవరికో ఊడిగం చేస్తాను, పొద్దుగాలు లేచి 24 గంటలు ఆయన కోసం పనిచేయాలి. ఎస్ఆర్ నో? అదే నీకు ₹1,00,000 వచ్చే బిజినెస్ కోసం అట్లా పోతావా? ఆదివారం కూడా అన్నీ ఉంటుంది ఇంటికి రాక. ఎస్ఆర్ నో? ఇది నా లైఫ్ సైకిల్ ఇట్లా నడుస్తుంటే నా ఫ్రెండ్స్ చెప్పారు, బట్ అర్థం కాలేదు. కరెక్ట్ లాక్డౌన్ వచ్చింది, నాకు ఒక్కరికే వచ్చినా మీకు అందరికి వచ్చింది సార్. లాక్డౌన్ వచ్చిన తర్వాత అందరు జరిగిన విపత్తు ఏంటంటే కొంతమంది ఉద్యోగాలే ఊసిపోయినాయి. నేను 11 సంవత్సరాలు ఒకటే కంపెనీలో పనిచేసి ఎంతో కొంత నా వాల్యూ అడిచి నా కంపెనీ జాయిన్ అయినప్పుడు అది ఒక 20 కోట్ల కంపెనీ, ఇప్పుడు 170 కోట్ల కంపెనీ. నేను రిజైన్ చేసిన 150 కోట్ల కంపెనీ. 20 కోట్ల నుంచి 150 కోట్లు ఎదుగుతందుకు నేను అలా పనిచేసినట్టే ఎంతో కొంత పాత్ర ఉండదా లేదా? ఉంది. కాబట్టి ఆ కృతజ్ఞత తోటి పొమ్మని లేక పొగ పెడతారంట చూసారా, 50,000 జీతం 15,000 చేసి పెట్టి 50,000 శాలరీ వస్తువునికి 1 తారీఖు వస్తే 5 తారీఖు అయిపోతుంది. ఎస్ఆర్ నో? మరి అదే 50,000 15,000 అయితే పరిస్థితి అప్పుడు నాకు అర్థమైంది, నా ఫ్రెండ్స్ చెప్పింది కరెక్టే. నా చెప్పింది కదా అమ్మ టిఫిన్ లెక్క, నా దోస్తులు చెప్పింది కరెక్టే, వాస్తవమే చెప్పి వాళ్ళు ఏమన్నా జరిగితే నా పరిస్థితి ఘోరంగా ఉంటుంది. ఏమన్నా అంటే ఇగో ఇదే. ఇప్పుడు ఏముంది, 15,000 శాలరీ అకౌంట్లో పడగా నాకు ఏమనిపించింది అంటే కంపెనీ నా మీద ఎంత దయ చూసి చూడు. లాక్డౌన్లో శానిటైజర్కు మాస్కులకు ఖర్చులకు ఇచ్చినట్టు పైసలు అనుకున్నాను నేను ఫస్ట్. ఆ తర్వాత కానీ అర్థం కాలేదు, నా జీతమే అదే.
అట్లా దాదాపు 8 నెలల పాటు నాకు 15,000 శాలరీ వస్తుంది. ఆ గ్యాప్లో 8 months గ్యాప్లో నేను ఫోన్లలో టిక్ టాక్లో ఊక ఫోన్లే కదా, మనం లాక్డౌన్లో ఎక్కువ స్పెండ్ చేసింది ఫోన్లోనే. అప్పుడు ఈ వెస్టీజ్ అనేది నాకు ఫోన్లో వచ్చింది. మా ఫ్రెండ్ బాలం శ్రీనివాస్ సారు, నా డిగ్రీ క్లాస్మేట్, వాడు పంచాయత్ సెక్రటరీ, గవర్నమెంట్ జాబ్. నేను గవర్నమెంట్ జాబ్కి అప్లై కూడా చేయలేదు, వాడు అప్లై చేసిండు, కొట్టిండు. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అప్లై చేయని మనకు అప్లై చేసి కొట్టినోడు, లక్షల మందిలో జాబ్ కొట్టినోడు మన దృష్టిలో గ్రేటా కదా? ఏ సార్ నో, జర్రగా రెస్పాండ్ అవ్వండి ప్లీజ్, రైట్? అంత గ్రేట్ అయినోడు నాకు ఏం కంపెనీ పంపించండు? VESTIGE, ఈ పదాలు మాత్రమే ఎరకనాడు. వెస్టీజ్ పంపించి కింద కొంతమందికి వచ్చినటువంటి డబ్బులు, కొన్ని వీడియోలు అవి పంపించాడు. నేను ఆ డబ్బులు చూస్తే ఏ లక్షకు తక్కువ లేవు, మొత్తం లక్షల మీదే ఉంది. మనకు లక్ష అంటే భయం. ఎంత రావాలి మనకు? కోవేసర్లా చెప్తుంది చూడు, 30,000 ఆడవాళ్ళకు, 70,000 మగవాళ్ళకు వస్తే ఫుల్ ఖుషు, కథ ఇక జీవితం జిందగీ వర్ అది చేయొచ్చు. కానీ అట్లా ఫిక్స్ అయిపోయింది నా మైండ్. ₹1,00,000 వస్తే డౌట్లు ఎక్కువ వస్తాయా? ఇంకెక్కువ పైసలు వస్తే ఎక్కువ డౌట్లు వస్తాయి. డౌట్లు ఎందుకు ఎక్కువ వస్తాయంటే మనకు లక్షకు మనకు సోటు కాదని ఫిక్స్ అయినా మనం. నాకు లక్ష ఎడుతుంది అప్పుగా, అలా లక్షలని కనబడేసరికి ఇది ఏదో మదిరి ముంచేది ఉన్నట్టుందని చెప్పి, ఇంకోటి ఏంటంటే ఆ పేరు కొట్టిన గూగుల్లో కొడితే సబ్బులు, సర్పులు, బండలు కొట్టేది, బట్టలు వచ్చేది ఇవి కనబడుతున్నాయి. మరి నేను ఇంత బతుకు సబ్బులు అమ్ముకోవాలా? ఎట్ట కనబడవచ్చు? నేను సబ్బుల కంపెనీలో జాయిన్ చేస్తాను, నాకు మెసేజ్ పెడుతున్నది అనుకొని ఒక 4 నెలల పాటు ఆ బిజినెస్ను సీన్ సార్ను ఇద్దరిని అవాయిడ్ చేస్తాను. నా మనసులో ఏముందంటే ఏమన్నా చేయాలి, వేరేది జాబ్లో లేదు, లైఫ్ అయిపోయింది పని. ఇంకొక లాక్డౌన్ వస్తే 15,000 కూడా ఊసిపోయి రోడ్డు మీద పడాలి. ఏమన్నా